ఇటీవలి ప్రమాణ స్వీకారం చేసిన వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు భాసెట్టి రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్ కమిటీ పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులకు మేలు చేసే విధంగా మార్కెట్ కమిటీ కార్యకలాపాలు ఉండాలని, రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ తో పాటు డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాకు సంబంధించి నా క్లాస్మేట్లు కానీ సగం మంది కానీ వ్యాపారం కూడా కానీ మా వయసులతో ఉంది. నాకు మేము బాగా సీనియర్ నాయకుడు కాబట్టి బాగుంటాం. ఆ బాబు కావచ్చు, రవీందర్ సార్ కావచ్చు, మా బచ్చంకన్న కావచ్చు, మా కిషన్ బాపు మా బాపు చాలా చేయరు. ఆ కాలం నుంచి కూడా మాకు మన ఇంకా మన కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ, మన వైఎస్ సోదరులందరికీ నాయకులు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన రవీంద్రన్న ఇంత పిలిచి మన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన కట్టూరు శ్రీరన్న గారు ఇదివరకు మాట్లాడినట్టు వైఎస్ సోదరులు అందరూ ఇదివరకు మార్కెట్ కమిటీకి చాలా అనుబంధంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అన్ని రూల్స్లు అన్నీ మారే కాబట్టి అందరూ నడిపిస్తూ ఇప్పుడు మా రాజుగారు సుధా ఇలా రైతులకు అండదండగా వండుకుంటూ వాళ్ళకు రైతులకు వడ్ల కొనుగోలు కానీ, మందు బస్తాలు కానీ అన్ని దగ్గరుండి నడిపించి మన అన్న ఎమ్మెల్యే మన శాసనసభ్యులు శ్రీరామ్ గారి పేరు తేవాలని మన డైరెక్టర్లకు కానీ మన రొండిరాజు కానీ కోరుతున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ ముఖ్యులకు నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. భాసెట్టి రవీంద్రన్న గారి ఆధ్వర్యంలో వేములవాడ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని సన్మాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఈనాటి మాకు మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, డైరెక్టర్గా అవకాశం కల్పించినటువంటి పెద్దలు ఆది సినన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మేము రైతులకు సేవ చేసే భాగ్యము కల్పిస్తూ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతులకు ప్రతి ఒక్క గిట్టుబాటు ధర కానీ ఏదైనా కానీ మేము దగ్గరుండి వాళ్ళకు సేవ చేస్తామని తెలియజేస్తూ భాసెట్టి రవీంద్ర గారు ఆధ్వర్యంలో మా కొత్తగా మొన్ననే 22 డేట్ నాడు ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గం సభ్యులందరికీ సన్మాన కార్యక్రమం పెట్టినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పెట్టిన వైస్ చైర్మన్ రాకేష్ గారు, అదేవిధంగా మా డైరెక్టర్లు, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు వైసన్న గారు, అదేవిధంగా సెస్ డైరెక్టర్ లక్ష్మణ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్లు, అదేవిధంగా మా మహిళా సోదరిమణి లక్ష్మక్క సీనియర్ నాయకులు, అదేవిధంగా మహిళలు అందరికీ నాయకు నమస్కారం తెలుసు. ఈ ఇంత పెద్ద సన్మాన కార్యక్రమం పెట్టిన రవీంద్ర అన్నగారికి అదేవిధంగా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసు. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన అన్న మన ఎమ్మెల్యే ఆశీనా గారు మమ్మలను గుర్తించి మాకు మార్కెట్ చైర్మన్ ఇచ్చిన
సీనన్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా ఈ పాలకవర్గం సభ్యులతో అదేవిధంగా మేము రైతుల సేవలో ఉంటుండి ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మేము వాళ్ళకు వెంటనే మేము పనులు చేస్తామని తెలుపుకుంటూ ఈ పెద్ద ఎత్తున ఈ వయసులు ఈ సన్మానం చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. తెలియజేస్తూ మన సీనన్న చేసిన మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు చైర్మన్కు అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ సీనన్న అంటే ప్రతి ఒక్కరు మన ఎమ్మెల్యేలో తన ఎందుకంటే సీనన్న అలాగే 20 ఏళ్ళ సంది మనకు ఆయన అనుబంధంగా ఉంటూ మన సీనన్ననే పిలిపే ఉన్నది కానీ ఎమ్మెల్యే అనే పిలుపు తక్కువ సీనన్న పిలుపుతోటి ఎక్కువ ప్రేమతో ఆయనతో అందరికి దగ్గరకోవడం జరుగుతుంది. ఆయన అలా ఆకర్షించుకొని అందరినీ 20 ఏళ్ళ నుంచి పార్టీని కాపాడుకుంటూ ఒడదొడుకులు చేసుకుంటూ 20 ఏళ్ళ సంది ఒడదొడుకులు గెలుపోవటంలో భరించి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసిన సీనన్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కమిటీని వేసిన తనకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ అందరూ ఈ కార్యక్రమం చేసిన పెద్దలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మార్కెట్ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు.